సీతా సమేత రామ లక్ష్మణ వీరాంజనేయ స్వామి దేవస్థానం విగ్రహ ప్రతిష్ఠా ఉత్సవాలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. బుధవారం స్వామివార్ల విగ్రహ ప్రతిష్ఠా ఉత్సవాలను గ్రామస్తులు వేడుకగా నిర్వహించనున్నారు. కడప జిల్లా చెన్నూరు సుకర ఫ్యాక్టరీ సమీపంలో వెలసిన దౌలత్పురం గ్రామంలో సీతా సమేత రామ లక్ష్మణ వీరాంజనేయ స్వామి దేవస్థానం విగ్రహ ప్రతిష్ఠా ఉత్సవాలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. బుధవారం స్వామివార్ల విగ్రహ ప్రతిష్ఠా ఉత్సవాలను గ్రామస్తులు వేడుకగా నిర్వహించనున్నారు. జరుగుతున్నట్టు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత వీరాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం 23వ తారీఖు అనగా ఈరోజు సోమవారం రోజు మొదలై రేపు మంగళవారం రోజు బుధవారం రోజు జరుగుతుంది. బుధవారం రోజు విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠ మొదలు నాగులు నవగ్రహాల ప్రతిష్ఠ జరుగుతుంది. మా చిన్న గ్రామం అయినా కూడా ఇంత గొప్పగా జరుగుతున్నందుకు మాకందరికీ సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి వస్తున్నటువంటి రేపు వస్తున్న పెద్దలందరికీ కూడా మాకందరికీ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ, మా దేవాలయానికి ఈ ఉన్నటువంటి స్థలం కానీ ఇంత విశాలమైన ప్రాంతం ఎక్కడా లేదు. మాకు చాలా విశాలమైన స్థలం బాగుంది. కాబట్టి మా దేవాలయానికి డెవలప్మెంట్ కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తే మేము ఇంకా గొప్పగా జరుపుకోగలమని చెప్పి కోరుకుంటున్నాం. బుధవారం రోజు 25వ తేదీన భారీగా జరుగుతుందని ఆశిస్తూ అందరికీ మనం పిలవడం జరిగింది. గొప్ప గొప్ప నాయకులు కానీ అందరూ కూడా 25వ తేదీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం గౌరవంగా జరగడం మాకు సంతోషం. గత 40 సంవత్సరాల నుంచి మా ఊళ్ళో దేవాలయం అనేది లేదు. ఫస్ట్ టైం రాముల వారి దేవాలయం ప్రతిష్ఠించి ఇంతవరకు చేసుకున్నాము. దీనికందరికీ మా గ్రామ పెద్దలందరి సహాయ సహకారాల వల్ల ఇది జరగడం జరిగింది. కాబట్టి బుధవారం రోజున జరుగుతున్న గొప్ప కార్యక్రమానికి అందరూ పాల్గొని మాకు సహకరించాలని కోరుకుంటూ, నా పేరు జనార్దన్ రెడ్డి, దౌలతాపురం గ్రామం, చెన్నూరు మండలం, కడప జిల్లా. విగ్రహాలు ఊరేగింపు కార్యక్రమం ముగిసింది. ఈ రోజు పొద్దున్న నుంచి పూజా కార్యక్రమం మొదలయ్యి ఈరోజు సాయంత్రం హోమ కార్యక్రమాలు మొదలవుతాయి. మాకు ఆలంకన్పల్లి స్వామి, చిన్నజీరి స్వామి వాళ్ళ మఠం వ్యాస స్వామి గారు మాకు సహాయ సహకరించి ఆయనే పూజా కార్యక్రమాన్ని మాకు ఉచితంగా చేయించడం జరుగుతుంది. ఆలయ కమిటీ సభ్యులు రాజశేఖర రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, నవగ్రహాలు అవన్నీ కలిపేసి మేము ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నాము. ఇది ఆదివారం రోజు మేము తీసుకొచ్చేసి సోమవారం రోజు నుండి బుధవారం వరకు అన్నదానంతో పాటు 3 రోజులు చేస్తున్నాము. 23, 24, 25. 25 వచ్చేసి విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ అన్నీ ఉంటుంది. ఇది మా గ్రామ ప్రజలందరూ కలిసి చందాలతో వేసుకొని వాళ్ళు చేస్తున్నాము. పక్కన మాకు బయట కూడా చాలా మంది సహకరించారు. ఇంకా కూడా దీనికి స్థలము అదంతా ఎక్కువ ఉన్నది మాకు, అది కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాము. 25వ తేదీ అందరూ బయట వాళ్ళు, మా ఊరు వాళ్ళు, ఇంకా ప్రజలందరూ వచ్చేసి దీన్ని అన్నదాన ప్రసాదం విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము.